హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 930వ నామం, 4 అక్షరాల నామం మనస్విని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మనస్విన్యే నమః అని చెప్పుకోవాలి. సాధారణంగా మనం మనస్సు యొక్క ఆధీనంలో ఉంటాం. అంటే మనస్సు మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. కానీ తన యందు మనస్సును కలిగి ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే వీళ్ళ ఆధీనంలో మనస్సు ఉంటుంది. అట్లాంటి పురుషుణ్ణి మనస్వి అంటారు, స్త్రీ అయితే మనస్విని అంటారు. మనస్వి అంటే పుంలింగ శబ్దం, మనస్విని అనేది స్త్రీలింగ శబ్దం. అట్లా ప్రశస్తం మనోయస్యాసహ అంటే ప్రశస్తమైన మనసు కలిగినటువంటి దాన్ని మనస్విని అని కూడా మనం చెప్పచ్చు. అమ్మవారి మనస్సుకి వికారాలు లేవు. సంకల్ప స్థానమే మనస్సు. పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. ఆ సంకల్ప శక్తి అమ్మవారు. పరమాత్మ యొక్క మనశ్శక్తియే మనస్విని. సత్యకామ సత్య సంకల్ప అన్నట్టుగా వ్యర్థం కాని సంకల్పం ఎవరిదో అతను పరమేశ్వరుడు, ఆవిడ పరమేశ్వరి. ఆ శివసంకల్ప శక్తి అమ్మ మనస్విని. వికారాలు లేనటువంటి ప్రశస్తమైనటువంటి ఉదాత్తమైనటువంటి మనస్సు కలిగింది మనస్విని అని చెప్తాము. లోకంలో ఎవరికి పరాధీనంలో లేదో, స్వతంత్రంగా ఉందో వారిని మనస్వినులు అనొచ్చు. మనో అస్యాహ స్వతంత్రతయా తిష్టతి నతూ పరాధీన అని చెప్పి నిర్వచనం. అమ్మవారు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉంటారు, పరాధీనులు గారు. మనస్సు అమ్మ నియంత్రణలో ఉంటుంది, కానీ అమ్మ మనస్సు నియంత్రణలో ఉండదు. ఇది ముఖ్యమైన విషయం, అర్థం చేసుకోవాలి. ఆ తల్లి ఉత్తమ గుణాలు కలిగినటువంటిది కనుక మనస్విని. భర్త మనస్సే ఆవిడిది. అమ్మవారు పతి మనోనుకూల, ఇలా చెప్పినట్టుగానే పరమాత్మ మనస్సుకి అనుకూలంగా నడుచుకునే తల్లి అని చెప్పుకోవచ్చు. అట్లా నడుచుకుంటున్నప్పుడు ఇద్దరి యొక్క మనస్సు ఒకటే కాబట్టి అది పరాధీనం అవడానికి లేదు. అక్కడ స్వతంత్రతానికి లోపం లేదు. అలా స్వతంత్రమైనటువంటి మనస్సు కలిగి ఆ మనస్సు మీద అధికారం కలిగిన తల్లి మనస్విని. ఓం ఐం హ్రీం శ్రీం మనస్విన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.